ఆకు ఒక్కతో నువ్వొకటంటే పోక చెక్కతో నూరెండంట అన్నటువంటి చందంగానే ఉంటుంది అంతర్జాతీయ విదేశాంగ విధానం. తాజాగా ఇప్పుడు అట్లాంటి పరిస్థితే చోటు చేసుకుంది. ఏదైతే అమెరికా చైనా మీద 100% టారిఫ్‌లేసింది. మన మీద 50% వేసింది. వాళ్ళ మీద 100. అంతకుముందు వాళ్ళకి 450 ఏసి ఆ తర్వాతన మళ్ళీ 19కి తెచ్చేసింది ట్రంప్ సర్కార్. ఆ తర్వాతన భారతదేశం మీద 15, 25 చివరికి 50కి తీసుకెళ్ళింది. ఇప్పుడు చైనా మీద 100%. ఎందుకంటే రష్యా నుంచి ఆయిల్ కొంటున్నాం అన్నటువంటి కారణంగా. అయితే చైనా దానికి ప్రతీకారంగా అమెరికన్ నౌకలు ఏవైతే చైనా దగ్గరికి రోజు రావాల్సింది. ఎందుకంటే అమెరికా వాళ్ళ డబ్బులంతా పెట్టుబడంతా చైనాలోనే ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అంతా చైనాలోనే జరుగుతుంటది. 100కి 80%. ఆ జరుగుతున్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ సరుకంతా అమెరికాకి పోవాల్సిందే. అలాంటి దాని మీదన ఇప్పుడు టారిఫ్‌లు రేపో మాపో ఏస్తది. అక్కడి నుంచి వెళ్ళే వాటిటి మీద. అదే సందర్భంలో అక్కడ ఏదైతే పోర్ట్‌లోకి షిప్స్ వస్తాయి గదా! వాళ్ళ పోర్ట్‌కి అమెరికన్ షిప్స్ వచ్చి తీసుకెళ్ళాలి గదా! ఆ షిప్పుల మీద ఛార్జీలు ప్రకటించింది. అమెరికా షిప్ ఎవడొచ్చినా సరే డబ్బులు కట్టాలి. అది మామూలు మినిమమ్ ఛార్జ్ ఉంటది. డబుల్, త్రిబుల్ చేసి పడేసింది.